కావాలంటే వాళ్ళకి అపోజిషన్ పాత్ర స్వీకరించాలంటే ఆయన యాదవ్ బిడ్డ, ఆ యాదవ్ ఆయన బీసీ సమాజం బిడ్డ, ఆయన కూడా డెఫినెట్ వాళ్ళ అధినాయకత్వాన్ని ఒప్పగించి ముందుకెళ్లాలా. డెఫినెట్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ చేతిలో డేటా ఉందో లేదో డెఫినెట్ తెలంగాణ సమాజం ముందు పెట్టాలా. అంతేగాని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చేతులు దొప్పుకుంటా అంటే బీసీ సమాజం హర్షిస్తుందా లేదా అనేది ఒకటి చూడాలా. రెండోది, ఇవాళ బీసీ మహిళలు డెఫినెట్లీ మీరు ఆ రోజు ఒకటి నేను ఇవాళ ఈ డిబేట్ లో చెప్పడం కూడా జరిగింది. మీరు 2019 ఉన్నప్పుడు ఈ 9 ఎస్టీ ఏరియాస్ ఎక్కడైతే 100% ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఎస్టీలకు ఇవ్వాలని చెప్పి ఆ సిస్టమ్ జనరేటెడ్ ప్రాసెస్ లో వచ్చిందో అది తీసేసి మీరు మిగతా చూస్తే 23% బీసీలకి, 10% ఎస్టీలకి, 17% ఎస్సీలకి. మీరు కావాలంటే మీరు కౌంట్ చేసి చెప్పుకోండి ఇప్పుడే ఈ లైవ్ డిబేట్ లో. 2019 కంటే ఇది ఎక్కువ. కృష్ణతేజ గారు చెప్పండి. నేను ఒక మాట అడుగుతాను సార్. ఇన్నాళ్ళు 50 సంవత్సరాలు కావచ్చు, 70 సంవత్సరాలు కావచ్చు, 80 సంవత్సరాలుగా బీసీలకు రిజర్వేషన్లు రాలేదు. పొలిటికల్గా ఇప్పుడు పొలిటికల్ గేమ్ నడుస్తుంది కనుక నేను అడుగుతున్నాను, పొలిటికల్గా నిజంగానే మీరు అన్నట్టు పార్టీ పరంగా మీరు ఇస్తారు, మేము దాన్ని కాదంటలేము. సో దాంట్లో మీరు 12,760 గ్రామ పంచాయతీలకు సంబంధించిన అంశంలో 56% మరి బీసీలు ఉన్నారని మీరు లెక్కలు తేల్చిన క్రమంలో, సో పార్టీ పరంగా ఇచ్చే దాంట్లో కూడా ఈ 56% ఇస్తారా, 42% ఇస్తారా? సో అక్కడ అవకాశం కూడా లేదు. మీరు ఇంకా బీసీలను కాంగ్రెస్ పార్టీ అంటే ఎలక్షన్ కమిషన్ స్వయం ప్రతిపత్తి గల సంస్థనే కానీ మీరు ఇచ్చిన జనాభా లెక్కల ప్రకారమే కదా వాళ్ళు రిజర్వేషన్లు కేటాయించేది. మరి ఇంత దారుణం ఏంటి సార్? కొత్తగూడెం జిల్లాలో ఒక బీసీ లేడా? ఒక సర్పంచ్ బీసీ కావద్దు అక్కడ? ఒక జిల్లా మొత్తం యూనిట్గా తీసుకున్న క్రమంలో ఒకరికి కూడా ఇవ్వకపోవడాన్ని దీన్ని ఎట్లా చూస్తాము? దీని పట్ల నిజంగానే కోర్టులకు వెళ్తున్న క్రమంలో మరింత ప్రక్రియ ఆలస్యమయ్యే పరిస్థితి ఉంటుంది. సో దీంట్లో ఎవరైనా కోర్టుకు వెళ్తే మళ్ళీ వాళ్ళని దోషులు చేసే అవకాశం ఉంటుంది. సో దీనికి సమాధానం చెప్పండి సార్. ఇప్పుడు శ్రీనివాస్ గారు, నేను ఈ డిబేట్ లో ముందు మీకు చెప్పడం జరిగింది కూడా అదే. ఇప్పుడు మా అబ్జర్వేషన్ ఏంటిదంటే డెఫినెట్లీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు 100% రిజర్వేషన్స్ మేము ఎస్టీలకు ఇవ్వాలనే ఉంది కాబట్టి అక్కడ 100% ఇస్తున్నామని చెప్పి ఎవరు రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి ఇచ్చినట్టు మా అబ్జర్వేషన్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎస్టీ ఇప్పుడు మీరు భద్రాద్రి గాని, ములుగు గాని, మంచిల గాని ఇట్లా మొత్తం చూసుకుంటే ఎక్కడ కొన్ని దగ్గర ఏమి ఇవ్వలేదు, కొన్ని దగ్గర 9 జిల్లాలు ఉన్నాయి. ఇట్లా ఎక్కడైతే బీసీకి నిజంగా సంఖ్య తగ్గిందో ఆ తగ్గిన దగ్గర డెఫినెట్లీ ఎలక్షన్ కమిషన్ అనేది అక్కడ నిర్ణీత వ్యవస్థ. ఎందుకంటే దానికి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉంది కాబట్టి 100% రిజర్వేషన్ ఎస్టీలకు కల్పించాలి కాబట్టి వెళ్ళినారు. బీసీలు లేరని మీరు అనలేరు, నేను అనలేను, ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లానే మీరు గద్వాల్ జిల్లా తీసుకోండి, గద్వాల్ జిల్లా అత్యధికంగా వచ్చింది. మరి అక్కడ ఎవరైనా డిస్ప్యూట్ చేస్తే నేను ఇక్కడ రాజకీయ రంగం కాదు, అంత ఈక్వల్ గా కావాలంటే మీరు ఏ ప్రాతిపదికగా నిర్ణయించారో జిల్లా యూనిట్ గా తీసుకున్నారు. ఇవాళ మన జిల్లాల సంఖ్య పెరిగిన తర్వాత ఇప్పుడు ఎవరు అవునన్నా కాదని మేము కొత్తగా ఏం జిల్లాలు క్రియేట్ చేసేది, పాత జిల్లా ఉన్న జిల్లాల ప్రకారమే ముందుకెళ్ళినాం. జిల్లా ఒక యూనిట్ గా తీసుకుని ముందుకెళ్ళినాం. దాని తర్వాత మా అబ్జర్వేషన్స్ ఏంటంటే ఒక కాన్షియన్స్ ఉందండి. సపోజ్ నల్గొండలో అందరికి చాలా తెలిసిన కాన్షియన్స్ మునుగోడు కొంచెం నల్గొండలో వస్తుంది, కొంచెం సూర్యాపేటలో వస్తుంది, కొంచెం మన ములుగులకు వస్తుంది. ఇట్లాంటి ఇలాంటి కాన్షియన్స్ చాలా ఉన్నాయి. ఇలాంటి దగ్గర బీసీలు నిజంగా విడిపోయారు ఆ సర్పంచ్ ఎలక్షన్స్. డెఫినెట్ దాని వల్ల కొన్ని దగ్గర సంఖ్య తగ్గుతుంది, కొన్ని దగ్గర జనరల్ పెరుగుతుందని మాకున్న వ్యక్తిగత అబ్జర్వేషన్, ఫీల్డ్ లెవెల్ నుంచి వచ్చిన గ్రాస్ సమాచారం ప్రకారం ఒకటండి. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక విషయంగా చెప్పాలంటే డెఫినెట్లీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఏదైతే పార్టీ పరంగా సింబల్ ప్రకారం జరుగుతాయో అక్కడ కూడా మేము అన్ని పార్టీలో ముందు రమ్మంటున్నాం. ఇప్పుడు కూడా సర్పంచ్ ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేసినాం. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే మా ప్రభుత్వం దగ్గర రండి, మీరు కోర్టులకు వెళ్ళండి, మేము అప్పుడు ఏం వాదిస్తామో చూడండి. ప్రభుత్వం డెఫినెట్లీ వాళ్ళ వాదనలు వినిపించాలి కదా. అప్పుడు మా వాదనలు ఏముంటాయి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాదనలు ఏముంటాయి, అల్టిమేట్లీ మీకు అవుట్పుట్ ఏమొస్తుందో తెలుస్తుంది. కాబట్టి న్యాయ వ్యవస్థ డోర్స్ ఓపెన్ ఉన్నాయి. మేము ఏం సమాచారం ఇచ్చినా కూడా మీరు అక్కడ రాబట్టచ్చు. ఎందుకంటే డెఫినెట్లీ బీసీలు భౌతవ్యం ముఖ్యం, మనం బీసీ యువత ముఖ్యం, బీసీ భావితరాలు ముఖ్యం. మనం ఉండొచ్చుకోవచ్చు అండి రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలంటే, రేపటి తరానికి మనం ఏం అందిస్తున్నాం ఇట్లా మనం కాదు వితండవాదం కాపాడు. ఇదే తమిళనాడులో మీరు గమనిస్తే కానీ 2 దశాబ్దాల క్రితం వాతావరణం సంఘటితమై మీరు చెప్పేది చెప్పారు. ఒకసారి మరి ఆచార్య గారితో మాట్లాడదాం. ఆచార్య గారు, అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు ద్రోహం చేసిన ఒక మాట అయితే చెప్పారు. ఒక బీసీ బిడ్డగా ఇది నిజంగా మరి బీసీలకు ఊరట లభిస్తుందా? బీసీలకు మరి కాంగ్రెస్ అయితే మరీ చెప్తున్నారు ఆయన కృష్ణతేజ గారు, దీంట్లో మేము 42% ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం అంటున్నారు రిజర్వేషన్.